నక్కీలు అలర్ట్ అయ్యారు. దొంగలు దొరికిపోయారు. 4 కిలోల బంగారం దోచుకొని ఉడాయించిన దొంగలను 2 రోజుల్లోనే పట్టుకున్నారు పోలీసులు. దొంగ సొత్తుతో విలాసాలు చేద్దామనుకున్న వాళ్ల పన్నాగం బెడిసికొట్టింది. నిఘా నేత్రాలు వాళ్లను పట్టించాయి. విలాసాలు కాదు కదా కటకటాల పాలై ఊచలు లెక్కిస్తున్నారు దొంగలు. మెహదీపట్నం శివారు ప్రాంతంలో జరిగిన జ్యువెలరీ షాప్ దోపిడీ మిస్టరీ వీడిపోయింది. బైక్ పై వెళ్తున్న వ్యాపారిని అటకాయించారు. అతని దగ్గరున్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు. వ్యాపారి నరసింహను చితకబాది ఉడాయించారు. 7 దుండగుల పిడిగుద్దులకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి చేరాడు ఆ వ్యాపారి. శనివారం రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్లి మరీ వ్యాపారిని పరామర్శించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అయినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. గాయపడ్డ వ్యాపారి దగ్గర నగలు ఉన్నాయని దుండగులకు ఎలా తెలిసింది? ఇదే సందేహం పోలీసులకొచ్చింది. అనుకున్నదే తడవుగా షాపు సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో దుండగులు దొరికిపోయారు. ఆర్నమెంట్స్ కలెక్ట్ చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ పర్సన్ ఇండికేట్ చేస్తూ ఏఈ ఆద్మీ అని చెప్పేసి వెనక నుండి వాళ్ళకి ఇండికేట్ చేయడం జరిగింది. దాన్ని ఆపి ఇమీడియట్ గా అతని కళ్లలో కారం కొట్టి అతనికి మెడకు వేసుకున్నటువంటి ఈ బ్యాగ్ని, జ్యువెలరీ బ్యాగ్ని లాక్కునే ప్రాసెస్ లో అతను రెసిస్ట్ చేశాడు. ఆ రెసిస్ట్ చేసినప్పుడు ఒక రాడ్తో అతని నెత్తిపైన కొట్టడం జరిగింది. దాంతో అతనికి బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి తర్వాత ఎప్పుడైతే ఇంజురీ అయిందో వాళ్ళు దే వర్ ఏబుల్ టు టేక్ అవే దట్ బ్యాగ్. ఇమీడియట్ గా బ్యాగ్ తీసుకుని ఆ 2 మోటార్ సైకిల్స్ పైన వాళ్ళు వెళ్ళడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ లో మాటిమాటికి షాపు ముందు తిరుగుతున్న వాళ్లు కనిపించారు. ఇతన్ని ఓ ప్రముఖ షాపులో పనిచేసే బురాన్ షరీఫ్ గా గుర్తించారు. ఇతను షాపుకు ఎవరు వస్తున్నారు, ఎవరు బంగారం తెస్తున్నారు, ఆయా వ్యక్తులపై రెక్కీ నిర్వహించినట్టు సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా తెలుస్తోంది. మరో 6 కలిసి షరీఫ్ దోపిడీకి పథకం వేశాడని నిర్ధారించుకున్నారు. వలపన్ని షరీఫ్ను అరెస్ట్ చేశారు. మిగతా 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఇమ్రాన్ కోసం గాలింపు జరుగుతోంది. వీరి నుంచి 4 కేజీల బంగారం, 2 బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 3.843 కేజెస్ గోల్డ్ మొత్తం కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఇది సీసీటీవీ ఫుటేజ్. అక్కడ మనకి కనీసం ఒక 4 కెమెరాస్ లో మనకి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసు డిటెక్షన్ చేయడం జరిగింది. ఇంత తొందరగా మనకి క్లూస్ లభించడానికి సీసీటీవీ ఫుటేజే కారణం. పోలీసులు వేగంగా స్పందించడంతో చోరీ మిస్టరీ త్వరగా వీడింది. దోపిడీ చేసిన దొంగలు అరెస్ట్ అయ్యారు. ఈజీ మనీకి అలవాటు పడి జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడ్డారు నిందితులు. బిఎల్టీలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.